అమ్మ ఆర్డీఓ గారు, ఆర్డీఓ మేడం గారు, అఖిలగా మేడం గారికి బలరామ్ గారు, అల్లం శ్రీనివాస్ గారు, మేడ్చెట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ గారు, అలాగే మేడ్చెట్టి శాసనరావు గారు పూర్వ విద్యార్థి నుంచి తెలుగు యువత కోలిశెట్టి చంద్రశేఖర్ గారు, గారు పట్టణ జనసేన పార్టీ అధ్యక్ష మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్న పథకం ఇంటర్ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,48,532 మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం అనేది అమలు కానుంది. ఈ సంవత్సరానికి సుమారు 27.32 కోట్ల రూపాయలు ఈ మధ్యాహ్న పథకం కింద అమలు చేయడం జరుగుతుంది, శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి సుమారు 86 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతిలో ఉందో ఆ యువత యోగక్షేమాలు కోరి, అలాగే వాళ్ళు విద్యార్థి దశలోంచి మరి వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం విద్యని అందించాలి, విద్యా హబ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో మరి నిరంతరం కృషి చేస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం తీసుకుంటే, గత ప్రభుత్వం రంగులు వేయటం, టైల్స్ వేయటమే తప్ప విద్య మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. మీరు అందరూ గుర్తించాలి. తెలుగుదేశం ప్రభుత్వం 1,50,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గతం నుంచి కూడా. అంటే ఈ యొక్క విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుస్తుంది. అలాగే ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం ఆ పేరు ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాని గురించి వెంటనే ఆమోదించడం. మరి ఈ రోజున సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు, డొక్కా సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఆవిడ చేతికి ఎముక లేనట్టు నిరంతరం తెల్లవాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే భోజనాలు పెట్టిన మహనీయురాలు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్నం భోజనమనో, జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం భోజనమనో మొదలు పెట్టేవారు. ఆఖరి పాస్బుక్లోనే ఫోటోలు పెట్టుకునే వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి అత్తలాకుతలం చేసే విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకున్నా ఉన్నారు. అలాగే ఏదైతే తల్లికి వందనం అనే పథకం అతి త్వరలోనే జూన్ నెలలో స్టార్ట్ అవుద్ది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా దశల వారీగా మేము అమలు ఇస్తాం. దయచేసి ప్రైవేట్ ఈ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రతి విద్యా సంస్థలు, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇంటర్ స్కూల్స్ లో కానీ ఇప్పుడు మేము ఫోన్ చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం మరి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తారనడంలో సందేహం లేదు. నారా లోకేష్ గారు నిరంతరం విద్యార్థులకి ఇటు చదువు ఎంత ముఖ్యమో అలాగే
ఈ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ప్రోగ్రెస్ కార్డుల్లో ఈ యొక్క మార్కులతో పాటు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా వివరించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ భావితరాల భవిష్యత్తు మీదే మన దేశం ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ విద్యని అందించడం, నాణ్యమైన విద్యను అందించడంలో ఉంది. పూర్తిగా ఎవరి మనోభావాలు తీయకుండా ప్రసాదాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంది మన ఎన్డీఏ కూటమి. అలాగే మధ్యాహ్న పథకం విషయంలో కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అందరూ.